బయట నుండి తెచ్చిన రోటీస్ ఇట్లా కరకర అయినాయి గాలికి. సో ఇప్పుడు దీన్ని మెత్తగా ఇట్లా చేయాలని 2 హాఫ్స్గా బ్రేక్ చేసి ఇందులో పెట్టేసి దీన్ని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి ఇందులో పెట్టేసి ట్రై చేస్తున్నా మెత్తగా అవుతుందేమో అని. చూద్దాము. సక్సెస్ఫుల్ అయితే ఇది అందరూ పాటించవచ్చు. దీన్ని బయట చేసి గోధుమ రొట్టెలు కూడా ఇట్లా కడక్ కడక్ తయారవుతాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక విజిల్కి. సో కొంచెం కూల్ అయిన తర్వాత ఓపెన్ చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఏమైంది దాని హాలత్ అనేది నాకు టెన్షన్. దేవుడా ఏదో జరిగింది. వావ్, సక్సెస్ఫుల్. చూడండి రోటీస్ అన్నీ మెత్తగా అయినాయి, మంచిగా అయింది. వావ్. సో ఇది మంచిగా పనికొస్తుంది. మీరు రోటీస్ ఎప్పుడైనా కానీ ఇట్లా ఎండిపోయి కట్టెల్లాగా అయిపోయి కరకర పాపడ్లాగా అయిపోతే ఇట్లా కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసి పెట్టి ఒక్క విజిల్కి పెట్టుకోండి. ఆవిరి వచ్చేస్తుంది. ఎంత మెత్తగా అయినాయి రోటీస్. ఇందాక చూపించాను కదా కరకరలాడుతూ, ఇప్పుడు చూడండి ఇంత మెత్తగా. మంచి టిప్ ఇది ఫాలో అవ్వండి.